కానీ మార్చరికి తీసుకుపోయారట మునగాళ్ళు. చూసుకో ఎట్లుండరు ఇక బతుకుండగానే మార్చరికి తీసుకుపోయి శవాల గదిలో వేసిరట. ఇటువంటి వాళ్ళు ఉన్నారు మన దగ్గర. కొంతమంది డాక్టర్లు కానీ కొంతమంది సిబ్బంది కానీ ఇటువంటి కథ చేస్తున్నారు. ప్రాణాలు రక్షించుకోవడానికి, ప్రాణాలు కాపాడుకోవడానికి, ఏదైనా అనారోగ్యం వస్తే దాని నుంచి బయటపడడానికి హాస్పిటల్కి పోతారు. కానీ బతుకున్న మనిషినే చచ్చిపోయినట్టుగా వేసి తీసుకుపోయి మార్చరీలో పెట్టినట. ఇటువంటి మునగాలు ఉన్నారు. కొంతమంది సగం డాక్టర్లు ఉంటారు. కొంతమంది వాళ్ళు లోపల కత్తెరలేసి కుట్టేస్తారు. ఇటువంటి బ్యాచ్ ఉంటుంది. ఇంకోటేమో ఇప్పుడు చనిపోయిన మనిషి అసలు యాక్చువల్ చనిపోయిందా లేదా కథా కార్ఖానా అసలు యాక్చువల్గా ఏందో అని నిర్ధారించుకోవాలి కదా. బతుకున్న మనిషిని తీసుకొని మార్చిలో పెట్టినట. అతడికి ఏ ఆధారం లేదు. కాళ్ళ నొప్పులు, మూత్రపిండాల వ్యాధి పీడిస్తున్నాయి, అనారోగ్యం, పైగా సరైనటువంటి తిండి లేక నీరసించి దుమ్ము కొట్టుకుపోయిన దుస్తులతో సరిగా నడవలేని స్థితిలో ఆసుపత్రికి వచ్చాడు. ఆధార్ కార్డు తీసుకురాకపోవడంతో వైద్యం చేయబోమంటూ సిబ్బంది అమానవీయంగా వ్యవహరించారు. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేడు మానవత్వం ఉన్నవాడు అన్న అందశ్రీ ఆవేదన భరిత పాటకు తార్కాణంగా నిలిచింది మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చోటు చేసుకున్న ఈ సంఘటన. చికిత్స అందకపోవడంతో నీరసంగా శవాగారం గది ముందు పడుకున్న వ్యక్తిని సజీవంగా ఉన్నాడన్న విషయాన్ని కూడా గమనించకుండా శవాగారం వరండాలో ఉంచి తాళం వేసి వెళ్ళిరట. ఈ ఉదంతం గురువారం వెలుగులోకి వచ్చింది. చూసుకో ఎంత దారుణము. యాక్చువల్గా తిండి లేక, అది తికాన లేక, పాపం ఎవరు లేక వచ్చినటువంటి ఒక రోగికి కనీసం మరి వైద్య సేవలు అందించాల్సినటువంటి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ, దీన్ని చూడాల్సినటువంటి వ్యక్తులు కానీ అది చూడకుండా ఏది అక్కడ శవాగారం ఉంటుంది కదా, అయితే ఉంటుంది కదా, మార్చరీ ఉంటుందిగా, మార్చరీ లేచి తాళం వేసి పడేసిరట. చూసుకో అటువంటి లంగాలు ఉన్నారు మన దగ్గర, వేస్ట్ ఫెలోస్. కొన్ని చోట్ల చికిత్స అందకపోవడంతో నీరసంగా శవాగారం గది ముందు వణుకుతున్నటువంటి వ్యక్తిని సజీవంగా ఉన్నాడన్న విషయాన్ని కూడా గమనించకుండా శవాగారం వరండాలో ఉంచి తాళం వేసి వెళ్లారు. ఈ ఉదంతం గురువారం వెలుగులోకి వచ్చింది. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం జయ్యారం గ్రామానికి చెందిన ఎల్ది రాజు ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ ఒంటరిగా ఉంటున్నాడు. కాళ్ళ నొప్పులు, మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన 5 రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రికి వచ్చాడు. అతని వద్ద ఆధార్ కార్డు లేదని, చేర్చుకోకపోవడంతో, ఆధార్ కార్డు లేకపోతే చేర్చుకుంటే ఏమవుతారని ఆయన పోయేది ఏముంటుంది పెద్ద. ఇప్పుడు నువ్వేమన్నా ఆయనకి ఏమైనా వేరే పథకం ఏమైనా ఇస్తున్నావా? ప్రాణం కాపాడమని వచ్చిండు ఆసుపత్రికి, అది ప్రభుత్వ ఆసుపత్రికి. వచ్చినప్పుడు ఇంత వైద్యం చేస్తే సరిపోతుంది. ఇక అతని వద్ద ఆధార్ కార్డు లేదని చేర్చుకోకపోవడంతో ఆసుపత్రి ఆవరణలోని క్యాంటీన్ పరిసరాల్లో ఉన్నాడు. అపరిశుభ్రంగా ఉన్న అతన్ని గమనించిన నిర్వాహకులు సిబ్బందికి చెప్పి ఆసుపత్రి ఆవరణ నుంచి పంపించారు. దీంతో రాజు శవాగారం ముందు పడుకున్నాడు. కదలిక లేకుండా ఉన్న రాజును బుధవారం సాయంత్రం సెక్యూరిటీ గార్డు చూసి చనిపోయాడని భావించి మార్చరీ వరండాలో ఉన్నటువంటి స్ట్రెచ్చర్పై పడుకోబెట్టి వెళ్ళిపోయాడు. చూసుకోగా చచ్చిపోయాడని చెప్పేసి దానిపై పడుకోబెట్టి వెళ్ళిపోయారట. గురువారం ఉదయం 8 గంటలకు స్వీపర్లు శుభ్రం చేసేందుకు మార్చరీలకు వెళ్లారు. వరండాలో స్ట్రెచ్చర్పై కదులుతున్నటువంటి వ్యక్తిని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ సూరయ్య వచ్చి రోగిని వెంటనే ఆసుపత్రిలోని ఏఎంసీ విభాగంలో చేర్పించాడు. బతుకున్న వ్యక్తిని సుమారు 15 గంటల పాటు శవాగార వరండాలో ఉంచారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగి రాజుతో న్యూస్ టుడే మాట్లాడగా పాపం హృదయ విదారకమైనటువంటి బాధతోటి చెప్పిండు. 15 గంటల పాటు రోగిని శవాగారంలో పెట్టినట. ఏది మార్చరీలా మహబూబాబాద్ ఆసుపత్రిలో ఘటన. ఈ ఓడోడునో దీనికి కారణమైనోడు వాడిని తీసిపోయాడే కాదు. ఇంకా అసలు యాక్చువల్గా చాలామంది ఏం చేస్తుంటారంటే సస్పెండ్ చేస్తుంటారు. ఈ సస్పెండ్ కాకుండా ఇంకేం చేయాలంటే వీళ్ళని మొత్తం తీసుకొని జైల్లో పడేయాలి, లంగలని తొక్కాలే, నార తీయాలి. అసలు ఇటువంటి కొడుకుల్ని బతుకులోనే చంపేస్తారా బాబు, వేస్ట్ ఫెలోస్. ఇటువంటి మనుషులు ఉంటారన్నమాట మన దగ్గర. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.